సన్మానం చేస్తారు. మా శ్రీమంతుడు శిక్షావలతో కలిసి మా నాన్నగారి దగ్గరికి వెళ్ళినప్పుడు మరి చర్చి కన్స్ట్రక్షన్ పైన నిలిచిపోయింది అన్న, మరి మాకు మీరు సాయం చేయాలన్నప్పుడు అన్న ఖచ్చితంగా తప్పకుండా రావాల్సిన డబ్బులు రిలీజ్ చేస్తానని చెప్పి కూడా మనకు హామీ ఇచ్చారు. మరి గత టీడీపీ గవర్నమెంట్లో మనకు శాంక్షన్ అయింది, మరి గత ప్రభుత్వంలో మనకు ₹1 కూడా రాలేదు. మరి అదే ఆ విషయమే 2 సార్లు అన్న దగ్గర చాలా సాధారణంగా ఆహ్వానించి మరి అన్నగారు మనకు ఖచ్చితంగా ఆ డబ్బులు రిలీజ్ చేయించడానికి నా వంతు సహకారం ఇస్తారని మనకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యే గారు తప్పట్లు కొడుతూ మన గౌరవంగా మనం ఉద్దేశించి క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. మతం అనేది ఒక విశ్వాసం, మన జీవన విధానం. మీరందరూ ఎంచుకున్నటువంటి విశ్వాసం, మీరు నమ్మినటువంటి విశ్వాసం కావచ్చు, మీరు ఎంచుకున్నటువంటి జీవన విధానం కావచ్చు, అందరి జీవితాలకి ఆదర్శంగా ఉండాలని చెప్పేసి, అదే రకంగా నిత్యం మీ అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఉండాలని చెప్పేసి, అదే రకంగా ఏదైతే యేసు ప్రభువు గారు చెప్తున్నారో, సిలువెక్కి 10 మంది కోసం వాళ్ళ పాపాలకు ప్రాయశ్చిత్తం ఆయన చేసుకున్నారో, ఆ రకమైనటువంటి జీవన విధానాన్ని అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని 10 మంది బాగుండాలనే ఆలోచనతో తలంపుతో ముందుకు పోవాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరొకసారి అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదే రకంగా ఇందాక రాష్ట్ర గారు చెప్పుకున్నారు పైన నిధులు నిలిచిపోయాయని చెప్పేసి, దానికి ఒకవేళ కొత్త ఎస్టిమేషన్ ఇచ్చినా కూడా వెంటనే నిధులు మంజూరు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా అంతేకాకుండా మొన్నటి రోజున సిఎండిజి మిషన్ చర్చ్లో క్రిస్మస్ సంబరాల సందర్భంగా వారు కూడా ఒకటి అడిగినారు, ఒక కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పేసి క్రిస్టియన్స్ కోసం, క్రైస్తవ సోదర సోదరుల కోసం. బైపాస్ దగ్గర నిన్న రోజు కూడా చెప్పుకున్నాను ఆర్డీఓ గారికి 1 ఎకరా కేటాయించాలని చెప్పేసి వాళ్ళకి. మీరు ఆర్డీఓ గారితో కోఆర్డినేట్ చేసుకుంటే క్రైస్తవ సమాజం ఖచ్చితంగా 1 ఎకరం మీకు మంజూరు చేస్తాను. అదే రకంగా అక్కడ ఏదైనా కమ్యూనిటీ హాల్కి అవసరమైనటువంటి నిధులు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అన్న పుట్టినరోజు కూడా దాని గురించి కూడా ప్రత్యేకంగా సరే ప్రార్థన చేద్దాము. మనకు బైబిల్ వాక్యం నేర్పించేది ఏంటంటే, మీరు అధికారుల వరకు ప్రార్థన చేయండి. అధికారులు బాగుంటే సమాజం బాగుంటుంది. మరి పరిస్థితులు కూడా, పేద ప్రజలు కూడా అందరికీ అధికారుల ద్వారానే దేవుడు అనుగ్రహిస్తారు. ప్రతి అధికారం కూడా దేవుని ద్వారా నియమించబడుతుంది. మరి మన కదిరి పట్టణానికి మరి దేవుడు కందికొండ మరి వెంకట ప్రసాద్ సార్ గారిని మనకు నాయకులుగా ఇచ్చారు కనుక ప్రతిరోజు మన నాయకుల కొరకు మనము ప్రార్థన చేయాలి. క్రైస్తవులుగా, సంఘముగా దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యత కనుక ప్రతిదినము వారి ప్రయాణం కొరకు, వారి ఆరోగ్యం కొరకు, వారు ప్రజల మధ్యకి వెళ్తుండగా ప్రజల యొక్క బాధల కష్టాలను గ్రహించి మరి పైన నాయకులు ఉన్నటువంటి మరి గౌరవమైనటువంటి చంద్రబాబు గారికి తెలియపరిచి మరి కదిరి పట్ల సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాల వారికి సమన్వయము మరి దేవుడి జ్ఞానం ద్వారా మరి సార్ జరిగించినట్లుగా దేవుడి జ్ఞానం కావాలి సార్కి. కాబట్టి దేవుడి జ్ఞానంతో మరి దాసుని నింపి మరి వారి యొక్క పనులు దేవుడు తోడై ఉన్నట్లుగా మనం ప్రార్థన చేద్దాం. కలుముదాము ప్రార్థన. నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా మతాల్ని, కులాల్ని వేరుగా చేసి చూడాలి. ప్రత్యేకించి మైనారిటీ వర్గాలు ఎక్కడైనా ఉంటే వాళ్ళ మీద మరింత శ్రద్ధ పెట్టి వాళ్ళ జీవితాల్లో మార్పు కోసం నిరంతరం కష్టపడేటువంటి నాయకత్వం ఎవరైనా ఉన్నారంటే అది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఘంటాపరంగా చెప్పగలను. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఇమాం మోజన్ ఎవరైతే ఉన్నారో మైనారిటీలకు సంబంధించినటువంటి ఇమాం మోజన్ హాస్టళ్లతో గౌరవ వేతనం అనేది తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి మంచి చేయాలనే తలపుతో చేసినటువంటి కార్యక్రమం. అంతేకాకుండా ఈ నియోజకవర్గంలో మరొకసారి వేదిక మీద నుంచి క్రిస్మస్ సందర్భంగా మీకు అందరికీ కూడా చెప్తున్నాం, గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే చర్చలు ఉన్నాయో అక్కడ హాస్టల్ ఉన్నటువంటి పరిస్థితుల్లో
వాళ్ళకి ఎక్కడైనా ఇంటి స్థలం లేకపోతే ఇళ్ల స్థలం మంజూరు చేసి మరి ఇల్లు ఇస్తామని చెప్పేసి కూడా మరొకసారి సందర్భంగా తెలియజేస్తున్నాను. దాన్ని కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాను. అంత పెద్దలు ఈ రకమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆయన నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి మేము దానికి భిన్నంగా ఏం ఆలోచన చేయము. ఆయనకు ఆలోచనకు అనుగుణంగానే పనిచేస్తాం. ఎప్పుడు కూడా మిమ్మల్ని తక్కువగా మేము చూడలేదు, లేదు వేరుగా మేము చూడలేదు. మాకంటే ఎక్కువగా మీకు మంచి జరగాలనే ఆలోచనతోనే తలంపుతోనే మేము మీతో ఎప్పుడు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ఈరోజు ఇక్కడికి నన్ను ఆహ్వానించి ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనే విధంగా నన్ను అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా మెరీ క్రిస్మస్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మహామహిమగల ప్రభువా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా కదిరి పట్టణానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి శాసనసభ్యులైనటువంటి అయ్యా కదికొండ వెంకట్ ప్రసాద్ సార్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా పట్టణానికి ఇచ్చినటువంటి మంచి నాయకులను దీవించండి అయ్యా. మీ యొక్క జ్ఞానం ఇచ్చిన అయ్యా తండ్రి, పరిపాలన జ్ఞానాన్ని మీ ఆత్మతో నింపండి. వారు వెళ్తున్న ప్రయాణాల్లో మీ సన్నిధి, మీ కాపుదల తోడే ఉంచండి. ప్రతి ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వారి బాధలు, సమస్యలన్నీ తెలుసుకొని వారందరికీ న్యాయం చేయడానికి కావలసిన ప్రయత్నాలు చేయవలసినట్టు నాయన మంచి పనుల్లో మీ దాసుని నడిపించండి. అవునయ్యా, మీ దాసుని గురించి నాయన చాలా మంచి సాక్ష్యము సేవకులుగా మేము విన్నాము నాయన. వారు ఏదైనా మాట అంటే చేసే మనిషిని మేము విన్నాము. వారితో మాకు పరిచయం లేకపోయినా వారి మంచిని మాత్రం మేము ఇలా విన్నాము. అందుని బట్టి మీకు వందనాలు. వారికి ఇవ్వడిన మంచిని ఇంకా కొనసాగిస్తూ ఇంకా అనేకులు ఎదుట నాయన మంచి పేరును, ఖ్యాతిని మీ దాసునికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నా. యేసు నామాన్ని బట్టి ప్రభువా తండ్రి మీకు వందనాలు. ఈ యొక్క కదిరి నియోజకవర్గం అంతటిని ప్రభువా మీ దాసునికి చేతికి అప్పగించారు కనుక మీ జ్ఞానం నుంచి నడిపించండి. అదే విధిగా ముందున్న దినాల్లో మరొక జన్మదినాన్ని మీ దాసునికి ఇవ్వబోతున్నందుకు మీకు వందనాలు. దీర్ఘాయువు చేత మీరు దీవించండి. సంవత్సరం అనే దయాకిరీటములు మీ దాసునికి ధరింప చేయండి. సంవత్సరాలు జరుగుతుండగా అయ్యా దాన్ని నూతనమైన కార్యాలను మీరు జరిగించండి. నూతనమైన కృపలను అయ్యా దాన్ని జన్మదిన సందర్భంగా ముందుట్లో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ సంఘముగా, సేవకుడిగా మీ దాసుని దీవిస్తున్నా. వారికి ఇచ్చిన సంతానము, కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. పరలోకపు శాంతిని, సమాధానమును, నెమ్మదిని ఇప్పుడు ఎల్లప్పుడూ మీ దాసునికి అనుగ్రహించమని 125వ కీర్తన ప్రకారముగా వారు వెళ్తున్న ప్రయాణం అంతట్లో మీ దూతల కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.